श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। గడిచిన మాసం సరిగ్గా ఒక నెల కిందట ఈ సదాచారం అనే చిన్న ప్రకరణ గ్రంథం శంకరాచార్యుల వారి ద్వారా రచించబడినటువంటిది ఆనేకట్టి స్పిరిచువల్ రిట్రీట్లో మనం చదివాం, కానీ అక్కడ పూర్తి చేయలేకపోయినాం. మీరందరూ అడుగుట చేతను నాకు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశం వలన మనం ఈ ఆన్లైన్ క్లాస్ని ప్రారంభించాం. అక్కడ శిబిరంలో 37 శ్లోకాల వరకు ముగించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ సదాచారమును వింటున్న వాళ్ళు, అక్కడ విన్నవాళ్ళు అందరికీ కూడా జ్ఞాపకం చేయటం కోసం సంక్షిప్తముగా ఈ గ్రంథంలో ఆ 36వ శ్లోకం దాకా ఏమి చెప్పారు శంకరాచార్యుల వారు అనేది మీకు రెండు వాక్యాలు ఆ ఆర్డర్లోనే శ్లోకాల రూపంలో చదవకుండా అర్థాన్ని మాత్రం చెప్తాను. ప్రారంభం ప్రార్థనతోటి మొదలవుతున్నది. మీ అందరికీ తెలుగు సంస్కృతం పీడిఎఫ్లని వాట్సాప్లో పంపాను. అవి దగ్గర ఉండి చూసుకునే వాళ్ళు చూడవచ్చు, లేకపోయినా కూడా వినచ్చు. వాటిల్లో శ్లోకాల నెంబరు రాగరాగా కొంచెం భేదం ఉన్నది. ఆ శ్లోకాలు వచ్చినప్పుడు అక్కడ చెప్తాను. ప్రారంభ ప్రార్థన శ్లోకం అందరం కలిసే చెప్తున్నాం. సచ్చిదానందకందాయ జగదంకురహేతవే సదోదితాయ పూర్ణాయ నమోనంతాయ విష్ణవే. శంకరాచార్యులు వారు ఈ సదాచారమును ఈ విధంగా చక్కటి వేదాంత అర్థముతో కూడినటువంటి ఈ శ్లోకాన్ని వారు రాస్తున్నారు. దీంట్లో విష్ణు అనే పదము వచ్చినప్పటికీ కూడా అది ప్రారంభంలో సచ్చిదానంద్ అనే పదం వచ్చినందువలన ఇది పరమాత్మ అయినటువంటి బ్రహ్మమునకు నమస్కరించటం అలాంటి మంగళ శ్లోకంగా, ప్రార్థనా శ్లోకముగా ఇది ఉన్నది. ఆ తరువాత 2వ శ్లోకంలో కర్మ మరియు ఉపాసన అనేటువంటిది ఎంత అవసరం, నేను ఎందుకు ఈ సదాచారంను రాస్తున్నానంటే సాధకులు ముముక్షువులగుటకు, ముముక్షువులు జ్ఞాననిష్టవంతులవుటకు సర్వసిద్ధాంతముల యొక్క వేదాంత సిద్ధాంతములు అన్నీ కలిసి వాటి సారాన్ని కనుక తీసామంటే అవన్నీ చెప్పేటువంటి నిర్మలమైన మంగళమైనటువంటి ఆ బ్రహ్మమును తెలియుటకు ఈ సదాచారం అనే గ్రంథము ప్రయోజనపడుతుందని ఆశించి మీకు నేను దీనిని బోధిస్తున్నాను అని చెప్పి శంకరాచార్యుల వారు ప్రారంభించారు. ఆ తరువాత 3వ శ్లోకంలో మొదటి సదాచారము ఏమిటి అనేది చెప్తున్నారు. ఇక్కడ ఒక నిమిషం గమనించండి, ముఖ్యంగా కొత్తగా వినేటువంటి వాళ్ళు
సదాచారమని వినంగానే చాలామందికి అనిపించుంటుంది, ఏవో ఆచారాలని చెప్తారు, ధర్మశాస్త్రంలో వేదములలో పూర్వభాగమైనటువంటి కర్మకాండలో ఉన్న విషయాలు చెప్తారు అని అనిపిస్తుంది. ఆ పదాలు శంకరాచార్యులు వారు వాడుతూ చెప్పేవి అలాగే ఉంటాయి. నిత్య జీవితంలో చేయవలసిన నిత్య కర్మల రూపంలో ఉన్నవి ఒక 12 మనకు ఆయన వివరించబోతున్నారు. కానీ ఆ నిత్య కర్మలని విధించబడినటువంటి సదాచారములు, వాటి వెనక ఉన్న అర్థం ఏమిటి, అవి చేసిన తర్వాత కొంతకాలం తర్వాత మనము ఏమి పొందాలి అని చెప్పి వేదాంత ఆచార్యులు కాబట్టి శంకరాచార్యులు వారు చక్కగా ఆ వేదాంతపరమైన విషయాన్ని ఒక్కొక్క శ్లోకంలో మనకు అందజేస్తున్నారు. అప్పుడు ప్రాతస్మరణం, పొద్దున్నే లేవంగానే ఏమి తలుచుకోవాలి అనేటువంటిది అడిగితే అందరికీ చాలా తెలుసు. దేవిని పూజించేవాళ్ళు దేవిని స్మరించుకుంటారు, విష్ణుని పూజించేవాళ్ళు విష్ణుని ప్రార్థించుకుంటారు, శివుణ్ణి పూజించేవాళ్ళు శివుణ్ణి ప్రార్థించుకుంటారు కదా. ఇలా అవన్నీ పొద్దునే లేవగానే దేవుణ్ణి స్మరించుకో అని మనం మామూలుగా అనుకుంటాం. కానీ ఇక్కడ శంకరాచార్యులు వారు గాయత్రి మంత్రం ఏదైతే చెప్పబడినదో నిత్య అనుష్ఠానములో, ముఖ్యముగా మగపిల్లలకు మగవాళ్లకు, అదిని తీసుకొని ఇక్కడ వీరు మనకు వివరిస్తున్నారు. ఇక్కడ మరి ప్రాతస్మరణం అంటే పొద్దున్నేనా, నిద్ర లేవంగానేనా, లేక స్నానం చేసిన తర్వాత? ఎందుకంటే మొదట ప్రాతస్మరణే విషయం చెప్పి ఒక 2 విషయాల తరువాత శంకరాచార్యులు వారు స్నానం గురించి, శౌచం గురించి చెప్పబోతున్నారు. అప్పుడు వారి ఉద్దేశంలో మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పొద్దున్నే ఎప్పుడైతే మనస్సు మరలా వికసించి మనం జాగ్రత్త మెలకువలోకి వస్తామో, రాగానే శరీర తాదాత్మ్యమును పొందుతామో, ఆ తర్వాత కాలం యొక్క తాదాత్మ్యను పొందుతామో, అప్పుడే ఆ పొందటానికి ముందే అప్పుడే స్మరించాలి. దాన్ని ప్రాతస్మరణం అంటారు. కానీ గాయత్రి మంత్రంలో ఏ అర్థముతోటైతే అక్కడ చెప్పబడిందో ఆ పదాలను కొన్నిటిని శంకరాచార్యులు వారు ఇక్కడ వాడారు. ఏమిటి అర్థం అంటే, ఏ ఆత్మచేతనైతే, ఏ ఆత్మ అయితే సూర్యునినందు ప్రకాశించుచున్నదో ఆ చిదానంద ఆత్మ మన అందరి యొక్క బుద్ధులను ప్రకాశింపచేయుగాక అని నేను ధ్యానిస్తున్నాను అన్నారు. ఆయన ఫస్ట్ పర్సన్ సింగులరు, ధ్యాయామి అని అంటున్నారు. అలాగే మనందరం స్మరిద్దాము అని కూడా అంటున్నారు. అంటే నేను ధ్యానిస్తున్నా కూడా అందరూ కూడా ఈ విధంగా వాళ్ళ వాళ్ళ బుద్ధులలో ఆ ఆత్మ ప్రకాశము ఈ బయట సూర్య రూపంలో ఉన్నదే, ఆ సూర్యుడు ధియో యోన ప్రచోదయాత్ అనేది సహజంగా గాయత్రిలో వస్తుంది కదా. అదే ఇక్కడ వీరు కానీ ఆత్మతోటి కనెక్ట్ చేసేసారు. అప్పుడు ఏమర్థం చేసుకోవాలి? సంధ్యావందనం అనే నిత్యానుష్ఠానము చేస్తున్న వాళ్ళు, దాని వలన వాళ్ళ యొక్క స్వరూపం, నిజస్వరూపం ఆత్మ అని ఒక రోజుకి తెలుసుకోవాలి. దానికి బయట ఆ ప్రకాశిస్తున్న సూర్యుడిని మనకు ఆలంబనముగా, ప్రతిబింబముగా, ఆధారముగా చెప్పారు. ఆ తర్వాత 4-5 శ్లోకాలలో ఎందుకు నా బుద్ధిలో ఆ సూర్యుడు నా బుద్ధిని ప్రకాశింపచేసి, దేని గురించి ఆయన ప్రకాశింపచేయాలి, ఎందుకు నా బుద్ధి ప్రచోదితం కావాలి అని గనక ప్రశ్నించుకున్నామంటే, దానికి ఏం చెప్పాలంటే, ఇక్కడ నేను అని చెప్తున్నప్పుడు మనకు వేదాంత శాస్త్రం ఏం బోధిస్తున్నది? నువ్వు బ్రహ్మము నువ్వు, కాబట్టి నేను బ్రహ్మమును. ఎలాంటి అవస్థాత్రయములకు సాక్షిగా ఉన్న బ్రహ్మను నేను. అది
అన్వయం వ్యతిరేకమనే ప్రక్రియ చేత, ఇప్పుడు నేను వాటన్నిటిని మళ్ళీ వివరించను. అక్కడ ఒక్కొక్క క్లాసు గంట గంట సేపు మాట్లాడిన 14 క్లాసుల్ని మీరు కొంచెం తర్వాత నిదానంగా టైం ఉన్న వాళ్ళు వింటే బాగా అర్థమవుతుంది. టెక్నికల్ పదాలు, శాస్త్రీయ పదములు వచ్చినప్పుడు కొంచెం కొత్తగా వింటున్న వాళ్ళు ఎవరి నుండి అర్థం కాకపోతే కష్టపడవద్దు, చిన్నగా నిదానంగా అర్థమవుతాయి. సో అన్వయం వ్యతిరేకం అంటే దేనిని చేర్చుకోవాలి, దేనిని తొలగించాలి అనే పద్ధతి ద్వారా నేను బ్రహ్మస్వరూపమునని నేను తెలుసుకోవాలి, నేను సచ్చిదానంద స్వరూపం ఆత్మనని తెలుసుకోవాలి. ఆ తరువాత ఈ జగత్తంతా ఏమిటి మరి నా ముందు కనపడుతున్నటువంటిది, అది నా యొక్క మాయాశక్తిచే ఆవరణ విక్షేపములనే వాటి ద్వారా అది ఒక ఆటలాగా, ఒక లీలలాగా ఇక్కడ కనిపిస్తున్నది, నడుస్తున్నది. నేను చెప్పేదంతా ఆ శ్లోకాల్లోని సారాంశం అండి. ఇప్పుడు మీరు దాన్ని వెతకక్కర్లేదు, అసలు ఇట్లా ఒక వింటూ రండి. 6వ శ్లోకంలో 2వ సదాచారాన్ని గురించి చెప్పారు ఆయన. ఏమిటంటే అది శౌచము గురించి చెప్పారు, శుభ్రత. పొద్దున్నే అసలు మనం లేవంగానే మొదట మలమూత్ర విసర్జనలు చేస్తాం, అది శౌచం. అలాగే పళ్ళు తోముకుంటాం, అది శౌచం. ఆ తర్వాత స్నానం చేస్తాం, స్నానం ఈయన సపరేట్గా చెప్తారు శంకరులు ఇక్కడ. ఇప్పుడు శౌచం అంటే ఏమిటని శంకరాచార్యులు వారు రాస్తున్నారంటే, చూడు బాబు, ఈ దేహము, దేహ దృష్టిలో చూసి అత్యంత మలినో దేహ, దేహము చాలా మలినమైనది, మలినంతో కూడి ఉన్నది. పంచభూతాలంటేనే మలినం. మన శరీరంలో మనకే తెలుసు ఎట్లా ఉంటుందో. ఒక చోట అట్లా గీరి కనుక చూపించారంటే డాక్టర్ ఎవరైనా మనం భయపడిపోతాం కదా, ఫోటోలు చూడటానికి భయపడిపోతాం, మన ఎక్స్రే చూస్తేనే మనకు భయం వేస్తుంది. లోపల అలా ఉంది దాని విషయం, అత్యంత మలినం. కానీ ఈ దేహంలో నివసిస్తున్న దేహి ఉన్నాడు చూసావా, ఆ దేహి చాలా నిర్మలమైనటువంటి వాడు. నిర్మలం మాత్రమే కాదు, దేహంతో అసలు సంబంధం లేకుండానే దేహంలో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటున్నాం, నివసిస్తున్నాం, ఇల్లు గోడలున్నాయి, తలుపులున్నాయి, వాటిల్లో మధ్యలో ఒక రూమ్లో మనం నివసిస్తున్నాం. ఆ గోడలు తలుపులు మనకు రక్షణనిస్తున్నాయి శరీరానికి, కానీ నిజంగా అవి మనకేమి అంటుకోవటం లేదు నేరుగా కదా. అలాగే ఈ దేహం అనే గోడల లోపల, ఇంటి లోపల ఉన్న దేహినైన నేను, దీనితో అసలు సంబంధమే లేదు. అంటే ఇక్కడ జరిగే గొడవలన్నీ నాకేమీ కూడా అంటుకోవట్లేదు, నన్ను బాధించవు అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటారో అది శౌచము. శుభ్రత అనేటువంటిది అశుభ్రమైన చోట ఉంటూనే, ఇది దేహానికి సంబంధించి బయట చెప్పలేమండి. ఏమండి, నా రూమ్ పక్కనే అక్కడ టాయిలెట్ అంతా బ్లాక్ అయిపోయింది, నేను ఎట్లాగండి అక్కడ ముక్కు మూసుకోకుండా కూర్చోగలను, మాస్క్ పెట్టుకోకుండా కూర్చోగలనా? కూర్చోలేను. ఇక్కడ కానీ ఈ దేహం అనే ఇంట్లో ఉంటున్నటువంటి దేహి దీనికి అంటుకోకుండా ఉన్నాడు. అదే కదా ఆశ్చర్యం, మరి అదే కదా గొప్పదనం. ఇది తెలుసుకున్నావంటే ఈ బయట ఉన్నటువంటి శుభ్రతలు, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు ద గాడ్లీనెస్, అవన్నీ కావాలి, మన శరీర ఆరోగ్యం కోసం కావాలి, పర్యావరణ రక్షణ కావాలి. ఇప్పుడుగా వరల్డ్ పర్యావరణ దినం జరిపారు. కాబట్టి శుభ్రత అంటే నిజంగా నువ్వు శుభ్రమైనటువంటి వస్తువు ఆత్మని తెలుసుకోవటమే తప్ప ఈ బయట శుభ్రాలకే ముఖ్యత్వం ఇస్తూ లోపలున్న బ్రహ్మముని తెలుసుకోకపోతే ఏంటి బాబు ప్రయోజనం? 7వ శ్లోకంలో 3వ సదాచారం ఇప్పుడు స్నానాన్ని గురించి చెప్తున్నారు. నిజమైన స్నానం ఏంటో తెలుసా? నువ్వు శరీరానికి 2 సార్లు స్నానం చేయించాలి కనీసం. ఈయనేమంటా, నిజమైన నా మనస్సుని నేను నా ఆత్మతీర్థము, ఆత్మనే నీళ్లలో, ఆత్మనే నదిలో మునుగుతూ చేపలాగా అక్కడ ఈత కొట్టడమే నిజమైన స్నానం అంటున్నారు.
చూసారా? బయట ఎంతో సార్లు స్నానం చేస్తాను, సెంటు పూసుకుంటాను, స్ప్రేలు కొట్టుకుంటాను, కానీ లోపల మనస్సు ఆత్మతీర్థంలో స్నానం చేయట్లేదే. అలా చేయటం నీకు తెలిసిందంటే చూడండి, ఇవన్నీ జ్ఞానుల దృష్టిలో జ్ఞాని ఈ సదాచారాన్ని ఇలా ఈ విధంగా అర్థం చేసుకొని తను దీనికోసం ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత 8వ శ్లోకంలో 4వ సదాచారము అఘమర్షణము. ఇవన్నీ మామూలుగా ప్రజలందరికీ కొంచెం సంప్రదాయం అనుష్ఠానం ఉన్న వాళ్ళందరికీ తెలుస్తాయి. ఇవన్నీ స్నానం చేయటం తెలియదా ఏంటి, శుభ్రత తెలియదా ఏంటి, ప్రార్థన తెలుసు. ఇప్పుడు అఘమర్షణ మాత్రం అందరికీ అర్థం కాదు. అది కొంచెం ట్రెడిషనల్గా ఆ సంధ్యావందనం చేసేవాళ్ళు పొద్దున్నే అసలు స్నానం చేసే ముందే అఘమర్షణ మంత్రం చెప్తారు, చెప్పాలి చేస్తూ. అంటే ఏమి లేదు, పాపమును కడుగుకొనుట. పాపములు ప్రతి రోజు చేస్తూనే ఉంటాం, తెలుసో తెలియకో. అందుకని అప్పుడప్పుడే వాటిని శుభ్రం చేసుకోవడం కోసం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అఘమర్షణం. అఘమంటే పాపం అండి, మర్షణం అంటే తొలగించుకోవటం, తుడిచివేయటం. శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రాణాయామం అనే సాధనము చేత రేచకపూరక కుంభకములనే పద్ధతి ద్వారా పాపములను కడిగి వేసుకొని ఎలా ఉండాలిట, నిండు కుండని నీళ్ళల్లో బాగా ముంచేశామంటే కుండ పూర్తిగా నిండిన కుండ, నీటిలో మునిగిపోయిన కుండలాగా నా మనస్సు ఆత్మచింతనలో మునిగిపోతే అసలు నీకు పాపపుణ్యాలేంటి, వాటికి ఎక్కడ నీకు సంబంధం ఉన్నది? అది నిజమైన అఘమర్షణం. అన్నిటిని ఆత్మజ్ఞానానికే కనెక్ట్ చేస్తున్నారు. ఎంత చక్కగా ఉంది చూడండి. అందుకని ప్రాణాయామం ఏదో తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా చేయకూడదు కదా. దాన్ని ఇట్లా ఇంకా వేదాంతపరంగా ప్రాణాయామం జపపరముగా, ధ్యానపరముగా, ఉపాసనపరముగా రకరకాలుగా చెప్పబడింది. మనకి ఇక్కడ వేదాంతపరముగా ఎప్పుడైతే నేను ఆ ప్రాణాయామ అభ్యాసం చేస్తున్నా నా మనస్సు శాంతమవుతుంది. శాంతమన మనస్సు అంటే ఏమిటి? అది చైతన్యమే. అది ఇంకప్పుడు ఆ చైతన్యం స్వరూపం అయిపోయినప్పుడు అది పూర్తిగా నిండిన కుండలాగా తొణకకుండా ఉంటుంది కదా. తరువాత 9వ శ్లోకంలో 5వ సదాచారం సంధ్యావందనం అనేది చాలామందికి తెలుసు. వీటిల్లో ముఖ్యమైన ఇవన్నీ కూడా మగవాళ్ళు చేస్తారు. మరి ఇప్పుడు ఆడవాళ్ళ సంగతి ఏమిటి? లేకపోతే సంధ్యావందనం చేయకుండా ఉన్నారేంటి? సరి బాబు, ఇన్ని సంవత్సరాలు చేశావు, అసలు ఏమి సాధించాలని, ఆ తర్వాత ఏం పొందాలని, ఆ సంధ్యావందనం దేనిని నీకు తెలియజేస్తున్నది, గుర్తు చేస్తున్నది అంటే, సంధ్య అంటే ఏంటి? 2 అవస్థలకు మధ్య, 2 కాలములకు మధ్య ఉన్నటువంటి సంధికి పేరు సంధ్యా సమయం అని అర్థం. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే శంకరాచార్యులు చెప్పేది, మనకు 3 అవస్థలు వస్తున్నాయి పోతున్నాయి కదా, అందరికీ తెలుసు. జాగ్రత్త అవస్థ ఉంది, తర్వాత స్వప్నావస్థ వస్తుంది, తర్వాత నిద్రావస్థ. ఇవి మారుతూనే ఉంటాయి. కానీ ఒక అవస్థలో నుంచి మరొక అవస్థకి మారుతున్నప్పుడు ఉన్నటువంటి ఆ జంక్షన్ ఉంది చూసారా, దాన్ని గుర్తించి గమనించగలిగినటువంటి చాలా సున్నితమైన బుద్ధి కనుక ఉందంటే జ్ఞాని అట్లా చేస్తాడుట. అలా గుర్తిస్తాడు. అక్కడ ఏమున్నది, ఇటు నుంచి అక్కడి ట్రాన్సిషన్ టైంలో ఏమున్నది, ఈ అవస్థ నుంచి ఆ అవస్థకి వెళుతున్న కొంచెం ఆ బ్రేక్లో ఆ సెంటర్లో ఏమున్నది, చాలా కష్టం అర్థం చేసుకోవటం, గమనించడం. సరే, లేకపోతే ఈ విధంగా అర్థం చేసుకో, 2 ఆలోచనల మధ్య ఒక ఆలోచన వచ్చింది, పోయింది. ఆ ఆలోచనకి ఈ ఆలోచనకి మధ్యలో ఏదో చిన్న గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని సంధి అంటారు. ఎవరైతే ఆ సంధిని, ఆ మధ్యలో ఉన్న గ్యాప్ని, అక్కడ ఏమున్నదని, అక్కడ శుద్ధమైన ఏ అలజడి లేనటువంటి, ఏ ఆశలు లేనటువంటి ఒక స్థితి ఉన్నది. ఆ స్థితిని అర్థం చేసుకోవడం పేరే సంధ్యావందనము. 10వ శ్లోకంలో 6వ సదాచారం జపం గురించి చెప్తున్నారు. ఇక్కడ
జపం అనేవి రకరకాలుగా మంత్రదీక్షలు తీసుకుంటారు, వాటిని జపిస్తుంటారు, మాలతోటో లేఖనో చేతుల వేళ్ల మీద లెక్కేసుకుంటున్నాం. ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పేది ఏంటంటే హంస ఆర్ సోహం జపం. సోహం హంస అనేది జపం. అదేంటంటే అహం సహ, నేను ఆయన ఒకటే, అది నేను ఒకటే. ఇది ఒక మహావాక్యం లాంటిది. ఇక్కడ దాన్ని చేసేటప్పుడు దాన్ని లోపలికి వెళ్ళే గాలి, బయటికి వదిలే గాలితోటి సోహం అని కలుపుతూ, అంటే అసలు శ్వాస లోపలికి వెళ్తూ వస్తున్నదే ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో కూడా ప్రతి క్షణము ఈ సోహం జపం జరుగుతూనే ఉన్నది. నీకు ఇష్టమైనా లేకపోయినా జరుగుతున్నది, నీకు తెలిసినా తెలియకపోయినా జరుగుతున్నది. అప్పుడు దాన్ని గుర్తించడం మొదలుపెట్టావంటే నువ్వేమి చేయొద్దు. తానుగా గాలి లోపలికి వెళుతున్నది, బయటకు వెళ్తున్నది. దాన్ని గుర్తించు, గమనించు, సాక్షిగా ఉండు, ప్రాణ వీక్షణ మాత్రం చెయ్యి. చేస్తూ దాంతో ఈ మంత్రాన్ని కనుక నువ్వు కలిపి జపించావంటే సోహం అనేది అది నిజమైన జపం అంటున్నారు. అదే నిజమైన జపం. మిగిలినవన్నీ ఏం ప్రయోజనం ఇస్తున్నాయో, ఏం పుణ్యాన్ని ఇస్తున్నాయో, ఎంతకాలానికి ఇస్తాయో అది వేరే విషయం. వాటన్నిటి ద్వారా పొందవలసింది ఇది. 11వ శ్లోకంలో 7వ సదాచారం తర్పణం చెప్తున్నారు. తర్పణం అంటే తృప్తిపరచటం అండి. పితృలకు తర్పణం ఇస్తున్నాం, దేవతలకు తర్పణం ఇస్తున్నాం, ఋషులకు తర్పణం ఇస్తున్నామంటారు చూసారా. నీళ్లు వదిలినా కూడా ఇవే మీరేదో నేను ఇచ్చే కానుకలుగా స్వీకరించి తృప్తిపడి మమ్మల్ని ఆశీర్వదించండి అని వాళ్ళని కోరుకోవటమే తర్పణం, తృప్తిపరచటం. ఇక్కడ ఏం చెప్తున్నారు శంకరాచార్యుల వారంటే, ఈ లోకంలో నువ్వెవరిని తృప్తిపరచలేవు పూర్తిగా. ఆ దేవతలు పితృవులకు తృప్తిపరుస్తూనే ఉండాలి. నిజమైన తృప్తిపరచటం అంటే ఏంటంటే నీ ఇంద్రియములను, మనస్సును ఆత్మసుఖములో నిలిపి, ఆత్మసుఖమును చేత అవి ఆనందించగలిగేట్లుగా, తృప్తి పడేట్లుగా నువ్వు తృప్తి పరచుటయే నిజమైన తర్పణము. దాంతోపాటు మరొక విషయం కూడా చెప్పారు. ఇది చేస్తూ అసలు మనసు యొక్క మూలం ఎక్కడుంది, ఏమిటి అని ధ్యానించుటయే తర్పణము. సో ఇంద్రియములకు తృప్తి కలగాలి, మనస్సుకు తృప్తి కలగాలి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? బయట రాదు. ఎన్ని ఇచ్చినా రాదు, ఎంతకాలం ఇచ్చినా రావు. అప్పుడు ఆత్మసుఖమే నిజమైన సుఖం. దానితోటి నీ మనస్సు, ఇంద్రియములు మొత్తం తృప్తి పడిపోవటమే నిజమైన తర్పణము. 12వ శ్లోకంలో 8వ సదాచారము అగ్నిహోత్రం గురించి చెప్తున్నారు. అగ్నిహోత్రాలు రకరకాలుగా రకరకాల చోట్ల చేస్తుంటారు సందర్భాలకు తగినట్లుగా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వయం ప్రకాశముగా ఉండి తానుగా ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ అనే అగ్నిలో, ఎందుకంటే ఆత్మ జ్ఞానస్వరూపం, జ్ఞానం అనేటువంటిది అగ్నితో సమానం. జ్ఞానం అనే అగ్ని అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది. అందువలన ఆ ఆత్మ స్వప్రకాశమైన ఆత్మాగ్నిలో మనస్సును ఆహుతి చేయుటయే మాత్రమే నిజమైన యజ్ఞం అంటున్నారు. మాత్రమే, ఆ ఒక్కటే. మిగిలినవన్నీ ఎన్నెన్నో యజ్ఞాలంటే ఆ కర్మలకు ఆ యజ్ఞాలు, ఆ ఆహుతులు ఉన్నాయి. అవన్నీ ఎందుకంటే వేరే కర్మ ఫలాల కోసం. కానీ ఇక్కడ నిజమైన ఆహుతి, నిజమైన యజ్ఞం అంటే ఏమిటంటే అగ్నిహోత్రం అంటే ఇది, మనస్సుని ఆహుతి చెయ్యి అని చెప్పి 13వ మంత్రంలో 9వ సదాచారం అర్చన. సహజంగా దేవతలకు, మన ఇంట్లో ఉన్న దేవుడికి అర్చనలు చేస్తాం గుళ్ళల్లో అంతా, రకరకాల పద్ధతుల ద్వారా పూజించుట, సేవించుట. శంకరాచార్యుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేహమే ఒక దేవాలయము. కొంతసేపటి ముందేమో దేహం అత్యంత మలినం అని చెప్పారు. ఇప్పుడు దేహమే దేవాలయం. ఎందుకంటే ఇది చూడండి, ఇప్పుడు మన గుళ్ళో వెళ్తాం,
గుడిని ఎంత శుభ్రం చేస్తున్నాను సరే అక్కడ ఏదో ఒక రకమైనటువంటి చెత్త చేరుతూనే ఉంటుంది కదా. ఆ గుడి గర్భగుడి లోపలనే ఆయన అలంకరించడానికి ఇవి చేసి ఇవన్నీ తెస్తూ ఎన్నెన్నో చేరుతాయి. ఆ కొబ్బరి చెప్పలు చేరుతాయి, ఇవి చేరుతాయి, అవి చేరుతాయి. ఆ పూలల్లోంచి గిల్లిన కాడలు, ఎన్నో నీళ్లు, పురుగులు అన్నీ ఉంటుంటే లైట్ల వల్ల వస్తాయి. కానీ వాటన్నిటిని శుభ్రం చేస్తాం. అందుకని చుట్టూ అశుభ్రంగా ఉన్నదని చెప్పి ఆ దేవుణ్ణి మనం తిరస్కరిస్తున్నామా? అక్కడ దేవుడు లేడని చెప్తున్నామా? అన్ని అశుభ్రాల మధ్యలోనే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆ దేవాలయం కూడా మనకు ఆ దేవుడి యొక్క ఇల్లు లాంటిదే కదా. అందుకని దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అనేది ఆయన అక్కడ సూచిస్తూ దేహియే దేవుడు. ఈ దేహంలో ఎవరు నివసిస్తున్నారు? నువ్వు అనుకుంటున్నావు అహంకారి జీవుడు అని. దేవుడు నివసిస్తున్నాడు, అర్థం చేసుకో. అప్పుడు ఏం చేయాలి? ఈ దేహము ద్వారా నేను ఏ ఏ పనులనైతే చేస్తున్నానో ఆ పనులన్నీ కూడా ఆ దేహంలో ఉన్న దేహి అయిన దేవుడైన ఆయనకు నేను చేస్తున్న పూజలు, అర్చనలు. అందుకనే స్నానం చేయటం పూజ, పళ్ళు తోమకటం పూజ, స్నానం చేయటం పూజ, తినటం పూజే, నిద్రించుట పూజ, అన్నీ విహరించుట పూజే. అన్ని పనులు జ్ఞాన కర్మేంద్రియముల చేత చేసే అన్ని పనులు కూడా పూజలే. ఇది అర్థం చేసుకొని చేస్తుంటే ఇంకా మరి పూజ నిత్య నిరంతరం జరుగుతున్నదే కదా అర్థం. అలా చెప్పి 14వ శ్లోకంలో 10, 11, 2 సదాచారాలు కలిపి చెప్పేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మౌనము ధ్యానము అంటే ఏంటి చూడండి. కొంచెం కొంచెంగా పై లెవెల్కి వచ్చేశారు విషయంలో. శాస్త్ర అధ్యయనము చేయటమే మౌనము. అదేంటండి? శాస్త్రాధ్యాయాన్ని వినటం ద్వారా కానీ లేక నువ్వే చదువుట ద్వారా కానీ ఆ మననం చేసుకోవడం ఉందే, ఇదే మౌనం. ఎందుకంటే అది నీకు నీ యొక్క మనసుని అంతర్ముఖం చేస్తుంది. అంతర్ముఖం కాకుండా మనస్సు నోరు మాత్రం మూసుకొని కూర్చున్నానంటే ప్రయోజనం ఏముంది? కానీ మనసులో వాగుడుకాయలాగా మాట్లాడుతుంటే ఏం ప్రయోజనం ఉంది? అందువలన తర్వాత బ్రహ్మమును నేను అని, ఆ బ్రహ్మం అంటే ఏంటి తెలుసుకోవటము, దాన్నే చింతించుతూ ఉండటమే ధ్యానము. వేరే ధ్యానాలు రకరకాలుగా చెప్పినా కూడా, ఆ దేవుడు ఈ సగుణ రూపము ధ్యానాలని చెప్పినా కూడా చివరికి మనం నిర్గుణమైనటువంటి ఈశ్వర జ్ఞానము, దాన్ని చింతించటమే ధ్యానము అని చెప్పి ఆ చేయంగా ఏమవుతుంటే ఈ మౌనం అంటే ఏం చెప్పాం? శాస్త్ర అధ్యయనం. దీని వలన క్రమముగా ఆ మనస్సు ఏమవుతుందంటే చైతన్యంలో లీనమైపోతుంది. అప్పుడు నేను, ఆ మనస్సు వేరు, ఈ ప్రపంచం వేరు అని ఈ భేదం, సపరేట్నెస్, ద్వైత భావన ముగించిపోయి ఒకే బ్రహ్మం చైతన్యం అనే అనుభవం వస్తుంది. 15వ శ్లోకం 12వ సదాచారం భోజనం గురించి మనకు తెలియనట్లుగా ఆ భోజనం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నా తెలుసా? భోజనం అంటే భూతకాలం గురించి చింతించకుండా ఉంటూ, భవిష్యత్ కాలమును గురించి భయపడకుండా, వర్రీ అవ్వకుండా ఉంటూ, వర్తమాన కాలంలో లభించే శుభాశుభములు అనుకూలం ప్రతికూలములు వస్తున్నప్పుడు రాగద్వేషాలు లేకుండా వాటిని అనుభవించుటయే, భుజించుటయే నిజమైన భోజనము. అర్థమైంది అనుకుంటాను. 16వ శ్లోకంలో ఇప్పుడు జ్ఞాన వైరాగ్యాలను గురించి చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ వరకు పై వరకు అవన్నీ సదాచారాలని చెప్పబడేటువంటివి అన్నీ కూడా అయిపోయినట్లుగానే ఉంటాయి, అయిపోయినాయి. మనకి ఇక్కడ ఇప్పుడు జ్ఞాన వైరాగ్యాలు అనేటువంటిది ఎవరు గుర్తుంచుకుంటున్నారు, ఎవరు ఆశిస్తున్నారు? ఏదో ఆ శ్లోకం చదివితే కొంతమంది మాత్రం అన్నపూర్ణే సదాపూర్ణే అని చెప్పి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని ఎవరో కొంతమంది చెబుతారు, వాళ్ళకి అర్థం తెలియదు. ఇప్పుడు
చూడండి చిన్నగా ఈ సదాచారాలు ఒకవేళ నువ్వు ఇట్లా అర్థం చేసుకొని చేయకపోయినా కూడా కాలక్రమంలో నువ్వు ఇలా అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకొని చేసావంటే ఖచ్చితంగా నీకు నీ యందు వివేకము పెరిగి సగుణ ఈశ్వర జ్ఞానము, నిర్గుణ ఈశ్వర జ్ఞానము నీకేర్పడి వైరాగ్యం బాగా పెంపొందాలి. అది ఎలాగండి పెంపొందుతుంది జ్ఞాన వైరాగ్యాలు? దానికోసం ఇప్పుడేదో స్పీడ్గా 1వ శ్లోకం నుంచి ఈ 15వ శ్లోకం దాకా ఇట్లా చెప్పేశాను. ఏమర్థమైందో ఎంత ఎక్కిందో, కానీ వీలైనంత వరకు సారాంశాన్ని 2-3 లైన్లలో చెప్పడానికి ప్రయత్నించి చెప్పాను. ఇది చాలదు బాబు, చాలా కాలం. ఆ తర్వాత 17వ శ్లోకంలో శంకరాచార్యులు వారు శ్రవణము, ఆ శాస్త్రమును శ్రవణం చేయటము, ఆ శాస్త్రము ద్వారా విన్న శ్రవణమును అభ్యసించుటను గురించి అక్కడ ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు 17వ శ్లోకంలో. ఆ తర్వాత 18వ శ్లోకంలో సందేహం రావచ్చు, శాస్త్రం అంటే ఏమిటండి? ఇదిగో మీరు ఇట్లా ఏదో ఒక పుస్తకాన్ని ముందు పెట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎంతో ఉంది శాస్త్రం అంటారు. కొన్నేమో మాకు తలకి పైనుంచి వెళ్ళిపోతాయి, అసలు చెవుల్లోకే ఎక్కవు, అర్థం కావు. ఇట్లాంటి శాస్త్రము ఎలా నాకు సత్యమును తెలియపరుస్తుంది? శాస్త్రం అనేది ఒక శబ్దమే కదా. మీరు మాట్లాడుతున్నారు, మీకు తెలిసిన భాషలో మీరు కొంచెం చదువుకున్నారు కాబట్టి ఈ పదాలను వాడి ఇది నాలో మార్పు తెస్తుందా? ఇది చాలామందికి సందేహం వస్తుంది. వింటేనే చాలా, మరేమి చెయ్యొద్దా? ఇది ఒక పెద్ద అడ్డంకు అండి ఈ సందేహం రావటం. అందుకని చాలామంది వినరు సరిగ్గా. మొదల్లో విన్నదాన్ని అర్థం చేసుకొని జీర్ణించుకోరు, జీవితంలో అప్లై చేయరు. కానీ నేను ఇంకా మళ్ళీ వేరేదేదో చేస్తానులే, ఏదేదో చేస్తే ఆ తరువాత ఏదో వస్తుంది, రాదు. చేసేనందువలన రాదు, జ్ఞానం వినుట వలనే వచ్చేస్తుంది, అదే పరిపూర్ణమైపోతుంది, అవ్వాలి. అందుకని ఇక్కడ శాస్త్ర శబ్ద ప్రమాణం చాలా గొప్పది బాబు. 6 ప్రమాణాల్లో శబ్ద ప్రమాణమైన వేద అపౌరుషేయ శబ్ద ప్రమాణం గొప్పదని అక్కడ వివరించారు. 19వ శ్లోకంలో ఇది నీకు అర్థమై దీన్ని నువ్వు పట్టుకోవాలంటే అక్కడ నీకు గురువు కావాలి అని, గురువు యొక్క ముఖ్యత్వమును, వారు బోధించే గురువు ఉంటే చాలదు, బోధించే గురువు కావాలి. అది కూడా ముఖ్యమే లోకంలో. చాలామంది, కొంతమందికి మా ఇళ్ళంట్లో ఆయన గురువు అండి, వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం, సరే మంచిదే, ఒక భక్తి ఉంటుంది. కానీ నీకు ఇప్పుడు బోధించాలి, నువ్వు వినాలి, ఇప్పుడు నేరుగా గురుముఖముగా వినాలి. అందువలన ఆ గురువు యొక్క ముఖ్యత్వం, బోధించే గురువు యొక్క ముఖ్యత్వం, ఆ బోధనలో నీకు వివేకమును కలిగిస్తారు ఆయన. ఆ వివేకము యొక్క ముఖ్యత్వం ఇవన్నీ వివరించారు 19వ శ్లోకంలో. ఆ తర్వాత ఏం వివరిస్తారు? ఆ వివేకం అనేటువంటిది ఎలా జరుగుతుంది? ఇక్కడి నుంచి కొంచెం కొంచెం ఆ వేదాంత పరిభాషలోకి ప్రక్రియలుగా మనకు టెక్నిక్స్ అన్నీ చెప్తూ మొదలు పెడుతున్నారు. 20 నుంచి 22వ శ్లోకం దాకా అసలు నువ్వంటే ఎవరో తెలుసా అంటే త్వంపద విచారణ వివరించారు 20, 21, 22 శ్లోకాలలో. అక్కడ నేతి ఓ ఇదే నువ్వా, శరీరం నువ్వా, మనస్సు నువ్వా, కాదు అని నేతి ఇది కాదు నా ఇది అని ఆ ప్రక్రియ అంటారంటే వీటినండి పద్ధతులు అభ్యాస ప్రక్రియలు. అది చెప్పి 23వ శ్లోకంలో సరే నీ గురించి చెప్పాను, అర్థమైందా? ఆ నా గురించి చెప్పేటప్పుడు అక్కడ ఆయన 8 ఆత్మలక్షణాలు చెప్పారండి చక్కగా. ఆ 21వ శ్లోకం అది ధ్యానమునకు గుర్తుపెట్టుకొని ఎప్పుడూ స్మరించుకోవలసిన శ్లోకం. భగవద్గీతలో కూడా అలాంటివి కొన్ని ఉన్నాయి. ఇక్కడ జస్ట్ అది మాత్రం చూడండి, చెప్తాను. 21వ శ్లోకంలో 8 లక్షణాలు
నువ్వంటే ఏమిటో 8 లక్షణాలు. ఏమిటవి? విశుద్ధం కేవలం జ్ఞానం నిర్విశేషం నిరంజనం యదేకం పరమానందం తత్వమస్యద్వయం పరం. ఇది ఒక్కొక్క పదాన్ని నేను శిబిరంలో బాగా వివరించాను. చాలా ముఖ్యమైన శ్లోకం. అది చెప్పి ఇప్పుడు 23లో సరే, నువ్వు ఇది నీ ముందున్న ఈ ప్రపంచం ఏమిటి? ఆ ప్రపంచాన్ని నువ్వు సృష్టించలేదు, నువ్వు సృష్టించుకోలేదు. నిజంగా చెప్పాలంటే ఎవరో సృష్టించుండాలి. ఆ ఎవరో అనేది ఎవరు? ఆ తత్తి ఎవరు? ఆయన ఎవరు? అది ఏమిటి అనే ఆ తత్పద విచారణం చెప్పారు. ఇలా చెప్తున్నప్పుడు మధ్యలో ఈ జగత్ అనేటువంటిది మిథ్య, భ్రమ, అది నిజము కాదు. ఈ రాబోయే ఇప్పుడు శ్లోకాలలో చివరిలో చూస్తాం. ఇదే ముఖ్యంగా వివరించబోతున్నారు ఎక్కువగా. ఎందుకంటే మనకు ముందు జగత్ యొక్క మిథ్యాత్వ నిశ్చయం చేయనంత వరకు నీ స్వరూప జ్ఞానం నీకు ఏర్పడదు. చూద్దాం అది వచ్చినప్పుడు. ఇక్కడ సూచించారు. తర్వాత 25 నుంచి అండి 28 శ్లోకాల వరకు. ఇప్పుడు మీరు చెప్పేది మాత్రమే కరెక్ట్ అంటారా శంకరాచార్యులు వారు? లేక వేదాంతం చెప్పే వీళ్ళు చెప్పేదే కరెక్టా? లోకంలో ఎంతోమంది ఎన్నో మాట్లాడుతున్నారండి. అంటే శంకరాచార్యులు వారు ఎందరో మాట్లాడని వాళ్ళందరూ కరెక్ట్ కాదు నిరూపించి చెప్తారు. చాలా ఊరికినే చెప్పరు అట్లా అని ఖండనం చేస్తారు. ఎవరెవరిని? తార్కికులను, సాంఖ్యులను, కర్మఠులను, ఇంకా దాని కింద చెందిన అనేక రకాల వాళ్ళను, వ్యాకరణులు, నైయాయికులు, చివరికి పాఖండులను. పాఖండి అంటే అసలు వేదాన్నే నమ్మకుండా అంత బాహ్యముగా ఉండే వీళ్ళందరూ ఈ వేదాంతానికి ఎంతో దూరంగా ఉన్నారు, సత్యానికి ఎంతో దూరంగా ఉన్నారు అని చెప్పి, సరే మన విషయానికి వద్దాం. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నాకు బంధం ఉందండి, నేను ఈ బంధం నుంచి బయటపడాలి అంటున్నావు కదా. అది నిజమైన బంధం ఏంటో తెలుసో తెలీదో, నాకు ఇంట్లో చాలా బాధలు ఉన్నాయండి, కుటుంబంలో చాలా బాధలు ఉన్నాయండి, వాటన్నిటి నుంచి బయటపడిపోవాలి. సరే, కుటుంబ బాధో, శరీర బాధయో, సొసైటీలో గవర్నమెంట్ బాధో, ఏదో ఒక బాధ. ఆ బాధను నువ్వు బంధం అనుకుంటున్నావు కదా. అసలు నిజంగా బంధం అంటే ఏంటో తెలుసా? లేక దాంట్లోంచి విడుదలవ్వటం, మోక్షం అంటే ఏంటో తెలుసా? సింపుల్గా చెప్తాను విను. అహం అండ్ మమ అనే ఈ 2 పదాలే బంధం. అవి పదాలు కాదు, అవి భావనలుగా బలంగా బలపడి ఉన్నాయి మనలో. అహంకార మమకారములు ఇవి బంధము. అవి లేకుండుట నా మమ, నాహం. అహం అనే అహంకారము, మమకారం అనేది లేకుండటమే మోక్షము. చూడండి ఎంత సులభంగా చెప్పారు. సరే, ఇంత ఇలా చెప్పినా కూడా కానీ మందబుద్ధి ఉన్న వాళ్లకు, మంద భాగ్యులకు ఇది అర్థం కాదు. పాపం ఏం చేస్తాం? వాడికి అసలు వినటానికి ఛాన్సే రాదు, చెవ్వే ఇవ్వడు. పక్కనే ఎవరో చెప్తున్నారన్నా కూడా, వాళ్ళ ఇంట్లోనే ఎవరో జ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారన్నా కూడా వాడికి చెవి ఇవ్వటానికి ఇష్టపడడు. వాళ్ళని మందబుద్ధులు అని 30 శ్లోకంలో చెప్పి 31లో నుంచి ఇప్పుడు ఇవన్నీ దాటి వచ్చి అర్థం చేసుకున్నటువంటి వాడు, అనుభవం తెచ్చుకున్నటువంటి జ్ఞాననిష్ఠుడెవరు? జీవన్ముక్తుడు. ఆ జీవన్ముక్తుడి యొక్క లక్షణం ఏమిటి, ఎట్లా ఉంటాడని, ఆయన ఎట్లా జీవన్ముక్తి స్థితిని పొందాడు, జ్ఞాననిష్టను పొందాడు, దానికి కావలసిన కొన్ని అభ్యాసాలు, ప్రక్రియలు చెప్పడం మొదలుపెట్టారు ఈ 30వ శ్లోకం తరువాత. అలా చెప్తూ వస్తూ అక్కడ మనకు
సపోజ్ ఆ మధ్యలోవన్నీ నేను టెక్నికల్గా ఉన్నాయి కాబట్టి మీకు అలా ఒక 2 లైన్లలో అర్థాన్ని ఇవ్వటం కష్టం. వినని వాళ్ళు వినండి, విన్నవాళ్ళు మరలా వినండి. కానీ అక్కడ అన్ని ఇంకా క్రమంగా అసలు నేను ఏం చేయాలి, ఈ జ్ఞాన మార్గం అంటే ఏమిటి, వేదాంతం అంటే ఏమిటి, ఎక్కడ మొదలుపెట్టాలి, ఎట్లా నా మీద నేను రీసెర్చ్ చేయాలి, నాలో చేయాలి, నా మీద చేయాలి, ఎలా చేయాలి అని చెప్పడానికి ఆయన మొదలుపెట్టారు. అక్కడ ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ప్రమితి అనే పదాలు ఇవన్నీ వేదాంతంలో ఉపయోగించే ఒక్కొక్కటి చెప్పి దాన్ని వేరే వేరే దృష్టికోణాల్లో వివరిస్తుంటారు. అలా చెప్తూ వచ్చి ఇప్పుడు మనం 36 ముఖ్యమండి, 36 వరకు వచ్చాం. ఆ 36లో ఇప్పుడు ఏం చెప్పాను నేను ఎక్కడ సరి చేయాలి, ఎలా చెయ్యాలి అంటే శాస్త్రం నువ్వు నీ మనస్సును నువ్వు సరిచేయాలి. మరి ఏది సరి చేయక్కర్లేదు, ఎవరిని సరి చేయక్కర్లేదు. నీ మనస్సుని మాత్రమే చక్కగా ఎనాలిసిస్ చేసి అర్థం చేసుకొని అక్కడ సరిచెయ్యి అని చెప్పడానికి 36వ శ్లోకం చాలా ముఖ్యమైనది. అది చదువుతాను. అక్కడ మీ దగ్గర ఉన్నవాళ్ళు కూడా చూడండి. దాన్ని నెంబర్ కొంచెం ముందు వెనక వస్తాయని చెప్పాను. మనకు క్యాంపులోనే చూసాం, కొన్ని లైన్లు పైకి కిందకి మారినాయి ఆ పీడిఎఫ్ల్లో. మరి అవి ఎందుకు అట్లా ప్రింట్ అయినాయో తెలీదు నాకు. వేరే నేను ఫాలో అయ్యేటువంటి ఇలాంటి ఫార్మెట్ దొరకలే. చిత్తం చిచ్చ విజానీయాత్ తకారరహితం యదా తకారో విషయాధ్యాసః జపారాగో యథా మణో. దీని సారాన్ని గుర్తు చేస్తాను, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం 37 వరకు కూడా చూసాం. అప్పుడే మీకు 38కి వెళితే ఏమిటి అని అర్థమవుతుంది. అసలు ఇక్కడి నుంచండి మనం సాధన నేను చెయ్యాలి. ఏం చేయాలి? అసలు మనస్సులో చెయ్యాలి, మనస్సుని సరి చెయ్యాలి. మరొక ఉపనిషత్తులో ఏం చెప్పింది అక్కడ కోట్ చేశాను శిబిరంలో, మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయోహో. మనుషుడి యొక్క బంధమోక్షానికి కారణం వాడి మనస్సే. అది సరి చేస్తే అంత సరి అయిపోతుంది. అప్పుడు అసలు మనస్సు అంటే ఏంటి? మనం సహజంగా చిత్తం అంటాం, ఇక్కడ చిత్తశుద్ధి అంటుంటాం కదా. ఆ చిత్తం అనే దాంట్లో నుంచి నువ్వు గనక ఒక తకారాన్ని తీసేసావంటే మిగిలింది ఏంటి బాబు? చిత్తు ఉన్నది అక్కడ. చిత్ అంటే ఏమిటి? శుద్ధమైన చైతన్యం ఉన్నది. కానీ ఈ తకారం దానికి చేరినప్పుడు అది మనస్సు చిత్తమైంది. ఆ తకారం అంటే ఏమిటో తెలుసా? ఆ తకారం లేకుండా ఉంటే అది చిత్. తకారం అంటే ఏమీ లేదు, విషయాధ్యాస హి ఏవ తకారం. విషయాధ్యాసం అంటే ఏంటి? అహంకారము, మమకారము, చుట్టూ ఉండే రకరకాలైనటువంటి పొజిషన్లు, రిలేషన్లు అన్నీ మొత్తం చూస్తే అవన్నీ కలిసి విషయములు. ఆ విషయములు ఈ చిత్తు శుద్ధమైన అహం మీద వచ్చి ఓవర్లాప్ చేసినాయి, అంటుకున్నాయి. కానీ నిజంగా అంటుకోలేదు. ఎలాగో తెలుసా? ఉదాహరణ చెప్తాను విను అని ఏమిస్తున్నారు. ఇప్పుడు ఒక క్రిస్టల్ ఉంది, ఓకే, మణి అంటాం. మణి కానీ క్రిస్టల్ కానీ అదంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. మళ్ళీ మణి అంటే అది బ్లూ కలర్ ఉందండి, గ్రీన్ కలర్ మణిలన్నీ దొరుకుతాయేవో అంటారు, అవద్దు. అందుకని క్రిస్టల్ అన్నాం. అది ఇటు నుంచి అటు చూడొచ్చు. ఇప్పుడు ఆ క్రిస్టల్ దగ్గర, స్ఫటికం దగ్గర ఒక ఎర్రటి పువ్వు తెచ్చి పెట్టాను. పెడితే ఏమైంది? క్రిస్టల్ మొత్తం ఎర్రగా అయినట్లు కనపడింది. అలాగే ఈ విషయములు అనేటువంటి తకారం ఈ చిత్తుకు దగ్గరగా అట్లా వచ్చి ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే నువ్వు చిత్తు శుద్ధమైనదని తెలుసుకోగలేక ఆ విషయాలన్నీ ఈ చిత్తువే అని చెప్పి అట్ట తాదాత్మ్యం చెందినాయి.
అధ్యాసమునకు పేరు తాదాత్మ్యము లేక సూపర్ ఇంపోజిషన్. నిజంగా సంబంధం లేదు. చెప్పాను కదా, దేహంలో ఉన్న దేహికి నిజంగా సంబంధం లేదు, కానీ సంబంధం ఉన్నట్లుగా దాంట్లో ఉంటున్నాడు అనుకుంటున్నాం, ఉన్నాడు అని చెప్పి చక్కగా చూడండి ఉదాహరణ ఇచ్చారు ఈ శ్లోకంలో. సరే, ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటారు? తర్వాత 37వ శ్లోకం వరకు మనం అక్కడ విన్నాం కదా. ఇప్పుడు దాన్ని మరొకసారి ఇక్కడ వివరిస్తాను. జ్ఞేయవస్తు పరిత్యాగాత్ జ్ఞానం తిష్టతి కేవలం త్రిపుటి క్షీణతామేతి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇక్కడండి మనం ఆ శిబిరంలో విని నిలిపాము. ఇప్పుడు మరలా కొన్ని పదాలు ఏంటంటే, అక్కడ చెప్పినటువంటి ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ప్రమితి, ఇది ఇంతకుముందు మేము అసలు వినలేదండి. వేదాంతం అనే వాళ్ళకు కూడా, లేక వేదాంతం ఏదో లైట్గా విన్న వాళ్ళకు కూడా ఆ పదాలు ఇప్పుడు వెంటనే అర్థం కాకపోవచ్చు. నేను అక్కడ ఇంగ్లీష్లో మీకు సింపుల్గా చెప్పాను, ఇప్పుడు చెప్తా. ఇక్కడ జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాని అంటే తెలుసుకున్నవాడు, తెలుసుకోబడేది, తెలుసుకోబడటము, వీటిని త్రిపుటి అంటారని చెప్పాను ఆ రోజు. త్రిపుటి అంటే నాకు ఒక వస్తువు యొక్క జ్ఞానం ఏర్పడాలంటే, తెలియాలంటే ఈ క్లిప్పు చూపించగానే మీరు దీన్ని ఇది పచ్చటి క్లిప్ ఏదో చూపిస్తున్నారని మీకు వెంటనే తెలిసిపోయిందా? అలా తెలియటానికి అక్కడ 3 కలిస్తేనే కానీ ఆ జ్ఞానం ఏర్పడదు. దాన్నే ప్రమాత, ప్రమేయం, ప్రమితి అంటాం. లేక తెలుసుకుంటున్నవాడు, తెలుసుకోబడేది, తెలుసుకోవడం అనే ప్రక్రియ. ద నోయర్, నోన్డ్ అండ్ నోయింగ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. సరే, దీన్ని ఏమంటారంటే త్రిపుటి అంటారండి. ట్రయాంగిల్. ఈ కెమెరా నిలబెట్టే 3 కాళ్ళ ఈ స్టాండ్ ఉంది చూసారా, అది త్రిపుటి అంటే. ఈ 3 కాళ్ళల్లో ఏది ఒక్కటి తీసేసినా కూడా ఆ స్టాండ్ పడిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా జ్ఞేయ వస్తువుని, తెలుసుకున్న విషయాలను బుద్ధి ద్వారా మనసులో ఏంటేంటో తెలుసుకుంటున్నాం కదా, వస్తు విషయ జ్ఞానం, అదంతటిని కనుక నువ్వు వదిలేసావంటే ఏముంది అప్పుడు? అక్కడ జ్ఞానం మాత్రమే ఉంది. ఏ జ్ఞానం? ఆ వస్తు జ్ఞానము కాదు. జ్ఞేయ వస్తువుని కనుక నువ్వు వదిలేసావంటే ఆ తెలుసుకున్న జ్ఞానం మాత్రం అది సపరేట్గా అక్కడ ఉంటుంది. ఒకటి తీసేస్తే ఏం చెప్పాను ఇప్పుడు? స్టాండ్లో ఒక కాలు తీస్తే పడిపోతుందన్న అదే చెప్తున్నారు. త్రిపుటి, అప్పుడు ఇంక త్రిపుటి అనేది పడిపోతుంది. ఈ త్రిపుటి గురించి చూడండి, కష్టపడద్దు. ప్రతి ఆలోచన వస్తున్నప్పుడల్లా ఒక్కొక్క ఆ 3 ఏర్పడుతుంటాయండి. త్రిపుటి అంటారు దాన్ని. తెలుసుకున్నాను, తెలుసుకుంటున్న వాడిని, తెలుసుకోబడింది, తెలుసుకోవడం అనేది జరిగింది, అదే త్రిపుటి. ఇది ప్రతి ఒక్కొక్క ఆలోచనకి త్రిపుటి మారుతూనే ఉన్నదండి. అది గుర్తుంచుకోవాలి. అదే త్రిపుటి కాదు. ఒకటి పుడుతున్నది, అది వెళ్ళిపోతున్నది, కనుమరుగైపోతున్నది, మరణిస్తున్నది. అప్పుడు ఇక్కడ నువ్వు గనక కొంచెం కొంచెం సాధన చేస్తూ ఈ విషయ వాసన, అదిగా చెప్పిన పైన విషయాలు, విషయ ధ్యాసని గనక, వస్తు జ్ఞానాన్ని గనక వదిలేస్తున్నావంటే ఇప్పుడు త్రిపుటులు అనేది పడిపోతుంటుంది. అవి దానికోసమే ధ్యానం అంటాం. అప్పుడు ఏముంది అక్కడ? సరే, త్రిపుటి లేదండి, శుద్ధ జ్ఞానం కేవలం ఉంది. అది గుర్తించటమే బాబు బ్రహ్మ నిర్వాణం. ఒక పెద్ద పదాన్ని వాడేస్తున్నారు. మోక్షం అని చెప్పినప్పుడు ఏదో అర్థమవుతుంది. ఇక్కడ బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అప్పుడు ఇతడు తాను బ్రహ్మమని, శుద్ధ జ్ఞానస్వరూపుడని తెలిసేసుకున్నాడు. ఈ బ్రహ్మ నిర్వాణం అనే పదాన్ని
భగవద్గీతలో 2వ అధ్యాయం ముగించేటప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు ఇదే పదాన్ని వాడాడు. 72వ శ్లోకం అండి, 2వ అధ్యాయం చివర. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. చూసారా, అదే పదం. ఓ అర్జున, ఏ పార్థ, ఇది బ్రాహ్మీ స్థితి. ఎప్పుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలన్నీ చక్కగా వివరించిన తర్వాత ఇదే జీవన్ముక్తుడి యొక్క స్థితి, ఇదే జ్ఞాననిష్ట, ఇదే మోక్షము. దీనినే బ్రహ్మ నిర్వాణం అంటారు. అంటే బ్రహ్మమును తానని తెలిసేసుకున్నాడు అని చెప్పి, ఇది కలిగిన వాడు ఇంక తర్వాత మళ్ళీ మోహపడడు, భ్రమపడడు. జీవితం శరీరం పడిపోయేటప్పుడు కూడా కలత చెందడు. శరీరం నేననే భావన మళ్ళీ రానే రాదు. అంత స్థిరమైన జ్ఞాననిష్టని పొంది ఉంటాడు. దానికి పేరు బ్రహ్మ నిర్వాణం అని చెప్తారని ఇక్కడ ముగించారు 37వ శ్లోకం. ఇక్కడ వరకు మనం చూసేసాం. ఈరోజు మీకు ఎక్కువసేపు నేను వాటన్నిటిని సారాంశాన్ని ఇవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. సరే, కొత్తది ఒకటైన శ్లోకం మొదలుపెట్టాలి. 38వ శ్లోకం, 39 ఈ 2 శ్లోకాలలో జీవ జగత్తులను నువ్వు నిరాకరించటం నేర్చుకోవాలి. నిన్ను నువ్వు జీవ అనుకుంటున్నావు కదా, దాన్ని మొదలు నువ్వు వదిలేసేయాలి. తర్వాత నీ ముందున్న జగత్తు, దానిని నమ్మకు, దానిని నిరాకరించాలి అని చెప్పడం కోసం ఇక్కడ మరి 2-3 కొత్త పదాలే వాడతారు. మనోమాత్రమిదం సర్వం చిన్మనో జ్ఞానమాత్రకం అజ్ఞానభ్రమమిత్యాహు విజ్ఞానం పరమం పదం. ఈ సదాచార పుస్తకం అండి, బిగినర్స్కి కాదు. అందుకని మీరు ముందు అవన్నీ చెప్పలేదనొద్దు. ఇప్పుడు మీరు క్యాంపుకు వచ్చినప్పుడు మీలో ఎవరు బిగినర్సు, ఎంత విన్నారు, ఎంతకాలం విన్నారని అడగలేదు. కానీ మేమందరిని చూసేసి అందరికీ కూడా అర్థం కావాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కావాలి, వింటున్న వాళ్ళకి క్లారిటీ రావాలి, ఇంకా వినాలి, చాలా బాగుందనేట్లు అనిపించాలని నాకు తెలిసిన వరకు మాట్లాడా. అందుకని ఇక్కడ అంత ఇంకా టెక్నికల్ అంటే ఏంటి మరి, ఆధ్యాత్మికం వేదాంతం అంటే ఏం చేయాలంటారు? వేదాంతం అంటే ఏదేదో వినేస్తున్నావు, ఊరికినే పని చేస్తున్నావా? విన్న దాని మీద ప్రాక్టీస్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి. దానికోసం ఇవన్నీ అండి చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఏం చెప్తున్నారంటే, చూడు బాబు, ఇక్కడ ఇదం సర్వం, ఇదం అనే పదం ఒక ప్రొనౌన్, సర్వనామం. వేదాంతంలో 2 ముఖ్యమైన పదాలనే వాడేసి మనకు చక్కగా వివరిస్తుంది. ఒకటేమో ఇదం వృత్తి, రెండోదేమో అహం వృత్తి. ఇదం అంటే ఇది, దిస్ అంతే ఇంగ్లీష్లో. ఇది కొంచెం దగ్గరగా ఉంటే దాన్ని ఇది అంటాం, లేకపోతే అది అంటాం. అంతే భేదం. ఇదో అదో అంటే నీకు అనుభవపడే మొత్తం సర్వం, దాన్ని ఇట్లా బాగా లాగదీసి చెప్పండి. ఇంకేమి మిగలవు అక్కడ. 5 ఇంద్రియములకు అనుభవపడే అన్నీ కూడా అండి, అన్నీ. మనస్సుకు అనుభవపడేవి అన్నీ కూడా సర్వం. మనస్సుని ఇక్కడ వేరుగా పెట్టారు. ఇవన్నీ ఏంటంటే మనసు చేత అట్లా ఊహించబడిన, కల్పించబడిన, ప్రొజెక్ట్ చేయబడినవే తప్ప వీటిల్లో సత్యము లేదు. మొదట చూడండి, చిన్న ఒక వాక్యంలో ఇదం సర్వం మనోమయం, మనోమాత్రం. దీనికి ఏం చెప్పాను ఉదాహరణలు అక్కడ? ఎప్పుడు ఏం చెప్తాం? కళని ఎవరు చూస్తున్నారు? సృష్టించింది మనస్సు.
ఎంత పెద్ద కళ అయినా కానీ, ఎంత మంచి కళ అయినా కానీ, ఎంత చెడ్డ కళ అయినా కానీ, అన్నీ కూడా మనసు కల్పించిందే కదా, మరెవరు కల్పించలేదు. అప్పుడు నువ్వు వేరేదని చెప్తావా? ఎవరో కల్పించారు, నా కలనండి ఆవిడ కల్పించింది. ఆవిడ నీ కలలోకి రావచ్చు కానీ ఆవిడ నీ కలను కల్పించలేదు, అతడు కల్పించలేదు, నీ మనస్సే. అప్పుడు దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయి. నీకు అనుభవపడుతున్న ఈ బయట ప్రపంచం చూసావా, నామరూప ప్రపంచం మొత్తం మనస్సు ద్వారా కల్పించబడినదే. నువ్వు నమ్ముతావో లేదో, ఒప్పుకుంటావో లేదో, మాకు తెలియదు, నాకు తెలియదు, శాస్త్రం ఇది నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే ఒక రోజుకి. ఇది సత్యం. కాబట్టి మనోమాత్రమిదం సర్వం. ఇంకోటి ఏంటో తెలుసా, ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఏంటంటే 3 పదాలు వాడుతున్నారండి. కొత్త ఏం కాదు, విన్నాం. అజ్ఞానం, జ్ఞానం అండ్ విజ్ఞానం. శ్లోకంలో ఉన్నాయి చూశారు అక్కడే. ఈ మొదటి దాంట్లో జ్ఞానం అన్నారు, రెండో వాక్యంలో అజ్ఞానం అన్నారు, తర్వాత చివరిలో మధ్యలో విజ్ఞానం అంటున్నారు. ఈ 3 ఏంటి అసలు, ఎందుకు చెప్తున్నారు? మనస్సు వలన ఏం చెప్పాను, 2 ఇదం వృత్తి అనేటువంటిది ఒకటి ఉండాలి. కానీ ఇదం వృత్తి ఇది అని చెప్పడానికి అహం వృత్తి నేను ఉండాలి కదండి. 2 ఇదం వృత్తి, అహం వృత్తి. నేను అనే ఆ భావన లేకుండా ఇది నాదని చెప్పలేను, ఇది నాది కాదని చెప్పలేను, దేని గురించి చెప్పలేను. అప్పుడు దేని గురించైనా ఈ జగత్తులో నేను చెప్పాలంటే ఇదం గురించి అహం వృత్తి మొదట ఉంటేనే కానీ ఇదం వృత్తి రాదు అని చెప్పి ఈ విషయాన్ని రమణ మహర్షుల వారు ఉపదేశ సారంలో చక్కగా చెప్తారు. మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవ. మనస్సు అంటే ఏమిటి అని వెతుకుతూ వెళ్ళావనుకో, అక్కడ మనస్సు అనేది అసలు లేదని నీకు తెలిసిపోతుంది. ఎందువలనంటే ఆ పక్కనే రాస్తున్నారు, అది మనకిప్పుడు సరిగ్గా సూటబుల్గా ఉండేది. వృత్యయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్యహం మనః. ఇది కూడా ఉపదేశ సారం నుంచి చెప్తున్నాను, అక్కడ చూడకండి. ఉపదేశ సారం ఏముంటుంది చూడండి. వృత్తయ తు, అన్ని వృత్తులు, ఇదం వృత్తులు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఇదం వృత్తులు, ఆలోచనల వృత్తులు అంటే అవన్నీ దేన్ని బేస్ చేసుకొని ఎక్కడున్నాయి? అహం వృత్తి చుట్టూ ఉన్నాయి అవి. అది చెప్తున్నారు. అహం వృత్తిం ఆశ్రితా, అహం వృత్తిని ఆశ్రయించి ఇదం వృత్తులన్నీ ఉన్నాయి. ఇదం వృత్తులు మారుతూనే ఉంటాయి, అహం వృత్తి మారదు. అహం వృత్తి మారదు. నాకు తలనొప్పి, నా కడుపు నొప్పి, నాకు ఆనందం, నాకు సంతోషం, నాకు బాధలు, నాకు సుఖాలు, ఈ నాకు అనేది అట్లాగే ఉందిగా. నా పిల్లలు, నా జల్లలు, నా ఇల్లు, నా వాకిలి, అవి అట్లాగే ఉన్నాయి. కానీ నిజంగా అప్పుడు ఈ వృత్తులన్నీ అప్పుడు ఎక్కడున్నాయి? మనస్సులో వస్తున్నాయి. వృత్తయ మనః. అప్పుడు ఏం చెప్పాలి? ఈ వృత్తులు 2, అహం వృత్తి మనసులోనే వస్తున్నదే, ఇదం వృత్తి మనసులోనే వస్తున్నదే. కానీ నిజంగా చూస్తే ఇదం వృత్తికి ఈ అహం అనేది ఇక్కడ ఏం తీసుకోవాలంటే అహంకార లిమిటెడ్ ఐ వృత్తిని తీసుకోవాలి. వీటికి ఏది కారణం? అసలు అప్పుడు ఇలా చూస్తే అహమే మనస్సు, మనస్సే అహం. దాన్ని వేరుగా వివరించి చూడలేం కదా. అహం వృత్తి అక్కడే ఉంది, ఇదం వృత్తి అక్కడే ఉంది. ఇదం వృత్తి మనసులో వస్తున్నది, అహం వృత్తి మనసులోనే వస్తున్నది. అప్పుడు నిజంగా చెప్పాలంటే ఏమిటంటే ఈ అహం వృత్తే మనస్సుగాను పనిచేస్తున్నది. అది ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పేటప్పుడు ఏమంటున్నారు? మనోమాత్రం ఇదం సర్వం. అది ఇక్కడ చిత్ మనః
జ్ఞానమాత్రకం. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఇది ద మెయిన్ పాయింట్ ఈ శ్లోకంలో. చిత్ అంటే ఇక్కడ అహం వృత్తి అండ్ మనహ అంటే ఇదం వృత్తి ఉన్నాయి. ఈ కాన్షియస్ అని చెప్పే చిత్ అయినా సరే, ఏ చిత్ ఏ కాన్షియస్ ఇక్కడ అహంకార వృత్తి, అహం అనే చిన్న అహం, ఈ రెండు జ్ఞానమాత్రకం. ఒక విధంగా ఇట్లా అర్థం చేసుకోండి. రెండో విధంగా ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ చిత్ అంటే జ్ఞానం అన్నాం. జ్ఞానం అంటే ఏంటి? తెలుసు. తెలుసు అనేది అదే చోట మనసులో తెలియదు అనేది రెండు ఉన్నాయి కదా. అందువలన అది తెలిసినాను, తెలియకపోయినాను, ఈ రెండు కూడా. కాబట్టి అహం వృత్తి ఇదం వృత్తి రెండు కూడా కేవలం జ్ఞానమాత్రం. ఇక్కడ జ్ఞానమాత్రం అంటే లౌకిక జ్ఞానమే, అది మెటీరియల్ జ్ఞానమే. అందువలన కింద లైన్లో అజ్ఞానం, తెలియదు అనేటువంటిది, తెలుసు అనేటువంటిది, ఇవన్నీ కూడా లిమిటెడే, అదంతా భ్రమనే అని చెప్పి మహాత్ములు జ్ఞానులు చెప్తారు. కానీ మరి అప్పుడు అసలు ఈ అహం చిన్న అహంకార అహం వృత్తికి ఇదం వృత్తికి మరొకటి ఏదైనా ఆధారం ఉందా? అహం వృత్తికి ఇదం వృత్తికి ఏదైనా ఆధారం ఉందంటే ఉన్నది. అదేంటో తెలుసా? విజ్ఞానం. అదేంటి? విజ్ఞానం, విశేషేణ జ్ఞానం. అది పరమం, అది ఈ రెండిటికి ఆధారంగా ఉంది. అదే సుప్రీం అబోర్డ్, పరమ పదం అని చెప్పి ఇక్కడ మనకు చక్కటి ఒక విచారణకు కావలసిన పద్ధతిని మనకు చెప్పారు. అందుకని చాలా డీప్గా చింతన చేసి అర్థం చేసుకుంటే సునిశ్చితమైన మనస్సు కావాలి. డిస్ట్రాక్టెడ్ మైండ్ ఉంటే ఇవి లోపలికి వెళ్ళవు, ఎక్కవు. చాలా హెవీగా ఉందండి ఏంటి అని అనిపిస్తుంది. కానీ కొంచెం అర్థమైందంటేనే ఆనందం వచ్చేస్తుంది. సరే, ఈరోజు సమయం అయింది కాబట్టి ఈరోజు మీకు చాలా ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్గా నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. మనం ఈ విధంగా నిదానంగా వచ్చే వారం రాబోయే శ్లోకాల్లో ఏం చెప్తారు, ఈ జ్ఞాన విజ్ఞానం అంటే ఏమిటి, 7వ అధ్యాయంలో భగవద్గీత కూడా ఇదే టైటిల్ కదా ఇచ్చారు, అక్కడ ఆయన ఏం చెప్పారు, మరి ఇక్కడేం అర్థం చేసుకోవాలి, దీన్ని కొంచెం అట్లా సమన్వయపరుచుకుంటూ ఇంకా విచారిద్దాం వచ్చే సత్సంగంలో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.